బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? బ్రహ్మ ముహూర్త కాలానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే, సూర్యోదయానికి 48 నిమిషంల ముందు సమయం లేదా అసూరి ముహూర్తానికి 48 నిమిషంల ముందు సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తంలో పూజలు, జపాలకు, మంత్ర సాధనకు విశేషమైన సమయమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి అనారోగ్య సమస్యలు ఉండవని, సూర్యరశ్మి మనపై పడడం ద్వారా విటమిన్ డి కూడా లభిస్తుంది. దీంతో రోగాలు కూడా దూరం అవుతాయి. బ్రహ్మ ముహూర్తం గురించి రాత్రి భాగంలో ఆఖరి 48 నిమిషములను, సూర్యోదయానికి ముందు 48 నిమిషములను బ్రహ్మ ముహూర్తం అంటారు. మన శరీరంలోని జీవ గడియలు ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయని, తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని చెప్తారు. పెద్దవారంతా కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేసి అన్ని పనులు చేసుకునేవారు కాబట్టి వారంతా ఆరోగ్యంగా ఉండేవారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేసి సూర్యరశ్మిని చూడడం ద్వారా మానసిక ఒత్తిళ్లు దూరం అవుతాయి.